నీ సోషల్ మీడియాకిన వారెత్తు ఎక్కడేం పొద్దుపోక దిక్కుమాలిన వీడియోలు తీసుడు పబ్లిక్ దిమాగ్ ఖరాబ్ చేసుడు ఈ నడమనైతే గలీజ్ కూతలు దేడి దిమాగ్ రాతలు ఉద్దరు ముచ్చట్లు మస్తు మోపైనయుల్లా ఇక కొందరు ఉంటారా నాయనా వీడియోలు బగ్గా తిరగాలని దిక్కుమాలనే చేస్తారు మీరు ఈ వార్త నడిమిట్లా చూడవేది కూడా గసంటిదే అంటారు మరి ఇదెక్కడి కథరో అన్న అట్టలు కట్టుకొని బస్ ఎక్కిండు ఈ కాకనైతే అట్ట పెట్టెల నిలబడ్డాడు బస్సులా గీన సీటు నడిమిట్లా అట్ట పెట్టి ఇసుంట కూకున్నాడు వారెవ క్రికెట్ ఆటగాళ్ళు కాళ్ళకు కట్టుకునే ప్యాడ్లు చేతులకు కట్టుకొని బస్సులో తిరుగుతున్నాడు గీ సారు ఆఖరికి నడుచుకుంటూ పోయేటోళ్ళది కూడా ఇదే కథ కేరళ అన్నలకి ఇప్పుడు ఇవే రక్షణ అట మరి ఎందుకంటే మొన్న గీ అక్క బస్సులో ఒక వీడియో తీసింది ముంగటున్న మనిషి కావాలని నన్ను దాక్కుతున్నాడు అని ఆ వీడియో తీసుకుపోయి సోషల్ మీడియాలో పెడితే మస్తు షెక్కలు కొట్టింది చెల్ నేను అసంటోని కాదు ఉత్తపుణ్యానికి నన్ను బదనాం చేసిందని పానం తీసుకున్నాడు పాపము ఈమె వీడియో వల్లనే ఇంత పని అయిందని ఇంట్లో కేసు పెడితే ఆమెను అరెస్ట్ చేసిరు పోలీసులు అసలు బస్సులు అప్పుడు ఏమైందనే ఎంక్వైరీ నడుస్తున్నది ఇక ఈ ముచ్చట తెలిసిన కాంచెల్లి కేరళ అన్నలు బస్ ఎక్కితే గిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అన్నట్టు ఆడోళ్ళకు దాకద్దని కొందరు రీల్స్ చేస్తుంటే కొందరు ఏ వీడియోలు ఫోటోలు తయారు చేసి మొగోళ్ళు జర పైలమనే ఎరైటీ సందేశం ఇస్తున్నారు వీళ్ళ ముచ్చట జరిసే పక్కకు పెడితే గాయనే నిజంగా తప్పు చేస్తే రప్పున ఒకటి ఇచ్చేది ఉంటివి లేదంటే కేసు పెట్టేది ఉంటివి అంతేగాని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టుకుంటే ఏమైతుంది నీకు లైకులు కామెంట్లు షేరింగులు తప్ప వీడియో తీసే అంత తీరువాటం ఉన్నది కానీ అసుంటకు జరుగు అనేంత టైం లేకుండా వచ్చునా ఇప్పుడు చూడు నా తప్పేం లేకున్నా ఇజ్జత్ పోయిందని పానమే తీసుకునే ఇంటోళ్ళు ఆగమైరే పోలీస్ ఎంక్వైరీలు ఏం తేలుతుందో కానీ వీడియో వైరల్ కావాలని దిక్కుమాలిన కథలు పడకుర్రి మందిని పరిశాన్ చేయకుండ్రి జరా